జడ్జిమెంట్ వైలేట్ చేసిండు రంగనాథ్ సాబ్. రాయండి. చేస్తున్నాను రావాలి. ఇవాళ అది కూడా కొట్టి అన్యాయం చేశారు. ఇలా మీరు ఎట్లా ఎంటర్ అవుతారండి? టైటిల్ డిస్ప్యూట్ అక్కడ పెండింగ్ ఉంది. యూ నీడ్ నాట్ కమ్, షుడ్ నాట్ కమ్. అయాపూర్ దిస్ ఇస్ ఎ విలేజ్. మీకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ క్వశ్చన్ చేయలేరు తప్ప అనవసరంగా మీరు పోలీస్ స్టేషన్ గా ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చండి. మీరు ఈ అతి తెలివి అందరినీ మీరు చూపించి జనాలు చూస్తున్నారు. డబ్బులు సంపాదించాలని రెస్పెక్ట్ చేస్తాడు. పర్వాలేదండి. వీళ్ళని ప్లాట్లు మీరు ఇప్పియండి. వీళ్ళు మీరు పెండింగ్ ఉన్నప్పుడు మీరు రూల్స్ చూపెట్టండి. ఏది కోర్టులో చీఫ్ దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ నడుచుకుంటే వీళ్ళు అబద్ధాల అప్లికేషన్స్ మీరు కన్సిడర్ చేయాలి. మీరు ఇల్లు కట్టినప్పుడు సరే రైట్ అండి. సో ఈ లక్ష్మి ఫస్ట్ ఆమె డిసైడింగ్ ఎట్ నానక్రమ్ ఆమె ల్యాండ్ ఆమె దాని మీద నేను వేసి ఆల్రెడీ నడుస్తుంది. కౌంటర్ ఫైల్ చేయలేదు. ఏంటది? దేని గురించి? ఇదే హైదరాబాద్ వచ్చి ఒక 2 రూములు మాట్లాడాలా? మీరే మాట్లాడండి. మీరు ఇష్యూ మాట్లాడండి. హైడ్రా లీగాలిటీ అనేది ఇస్ నౌ అండర్స్టూడ్. హైడ్రా లీగాలిటీ గవర్నమెంట్ హాస్ కమ్ అవుట్ విత్ ఇదంతా ఉన్నది. అది మీకు సంబంధం లేని సబ్జెక్టు. దట్ ఈస్ డెసిషన్ అండ్ ఇది హైకోర్ట్ విల్ దే హావ్ ఆల్సో ఎంటర్టైన్ దట్. అది చూద్దాం. మీరు హైడ్రా లీగాలిటీ గురించి మీరేం మాట్లాడద్దు. దట్స్ అవుట్ ఆఫ్ యువర్ పర్వ్యూ. ఓకే. సో దట్ ఈస్ విత్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ద ఆనరబుల్ కోర్ట్ అండ్ ఆల్సో పర్లేదు. మీరు తెలిసి తెలియనిలా నా దగ్గర మాట్లాడొద్దండి. లీగాలిటీ ఆఫ్ హైడ్రా ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ దిస్ ఇష్యూ ఇస్ డిఫరెంట్. మాట్లాడదామండి, పర్వాలేదు. మీరు చూడండి, మీరు లీగాలిటీ ఆఫ్ హైడ్రా ఏంటది? మీ పార్టీ ఏం కంటెంప్ట్? ఇది పెండింగ్ ఉంటే సో మీరు చూద్దామండి. మీరు నా మీద వీలైతే కంటెంప్ట్ వేసుకున్నా వేసుకోండి. ఏమండి చట్టాలు వినండి. ముఖ్యం గారు, మీరు కోర్టులో వేస్తారంటే ఇట్ ఈస్ యువర్ రైట్ అండ్ డెఫినెట్ గా మీరు చట్టాన్ని మీ చట్టపరంగా ఉన్న మీ హక్కులన్నింటినీ మీరు వాడు. మేము కూడా మాకు చట్టపరంగా ఇచ్చిన బాధ్యతల్ని విధులు నిర్వహిస్తూ అసలు చెప్పండి. మీరు అసలు చెప్పకుండా ఆర్డర్ ఉంది. మేము పార్టీ కాదు ఇందులో. వినండి, 11th రోజు ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. మీ హైడ్రా జీబులు రావడము, విలేజ్ ని మొత్తము అక్కడ పోతుంటే తిరిగిపోవడం ఏమయ్యా మనకి? ఎస్సీలు ఉన్నాము, లంబడోళ్ళు ఉన్నాము, ఎస్టీలం ఉన్నాము, అందరు ఉన్నారు. దీంట్లో కూడా ఉన్నారండి. ఎస్సీలు ఉన్నారు, ఉన్న వాళ్ళలో బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. అది తెలివి చూపించొద్దు. మీరు ఇప్పుడు కూర్చుంది శిఖం ల్యాండ్ అరే ఉండొచ్చండి. సో ప్రెస్ నోట్ చేయండి. 176, 177 శిఖం నూనె అనుకుంటా
పేర్లు కూడా చెప్తాను. ఏదో ఇక్కడ చిన్న ఏదో మీరు ఎవరు ఎంతయాజంతో వచ్చారు వినండి చూడండి. నేను ఒకవేళ చదువుకుంటాను ఏదో చిన్న ఎక్కడ ఎవరి దగ్గర చదువుకున్నారు కదా ఈ సర్టిఫికేట్ అసైన్మెంట్ సర్టిఫికేట్ ఇది శిఖం రైట్. సో మీరు ఇప్పుడు చెప్పారు కదా ఒకటి కమిషనర్ గారు రంగనాథ్ గారు ఏంటండి ఇప్పుడు నేను చెప్తాను అది కూడా ఆర్టిఫిషియల్ చెప్పు నేను సబ్మిట్ చేస్తున్నా. నాకు నిన్న నోటీస్ వచ్చింది ఫోన్ కెమెరా మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని సబ్మిట్ చేస్తున్నాను మండే రోజు. ఈ డాక్యుమెంట్స్ చట్టపరంగా మేము విల్ కాల్ ఫర్ ద డాక్యుమెంట్స్ మీకు ఇక్కడ అడుగుతాము. లీగల్ గా మాట్లాడండి. ఇప్పుడు 40 మంది బౌన్సర్లను తీసుకుని వచ్చారు, మీరు అది రికగ్నైజ్ చేసారు? బుకింగ్ తెచ్చాడు విలేజ్ కాపాడి నాకు కాలు పొడగొట్టుకుంది. సీఎం మొత్తం కొట్లాడినాను. మీరు ఒక్కరు తినొద్దు, ఆయన నిన్నాక నేను చెప్పండి. వాళ్ళు మిస్రిప్రజెంటేషన్ తోటి వచ్చి విలేజ్ చెప్పండి. నేను కమిషనర్ గారితో మాట్లాడుతున్నాను. చెప్పండి. వీడియో అందరు ఇంకొక 4 తీసుకోండి. హైడ్రా పోలీస్ స్టేషన్ పెట్టి దౌర్జన్యం పోలీసులు రక్షించాలి. హైడ్రా పోలీసులు రక్షించాలి. గ్రామస్తులను పిలుపుతాయి. ఏం చేస్తారు? హైడ్రా పోలీసులు రక్షించాలి. హైడ్రా పోలీసులు రక్షించాలి. కేసు కొట్లాడుతున్నా వాళ్ళ మాటలు పబ్లిక్ రెచ్చగొట్టకండి. పబ్లిక్ రెచ్చగొట్టకండి. అనవసరంగా నష్టపోయి మీరు చెప్తున్నా కాదంటే ఈ సైట్కి ఒక పిక్యూలియారిటీ ఉంది. ఐ థాట్ ఐ కుడ్ బ్రింగ్ ఇట్ ఇన్. 200 గజాలు, 300 గజాలు, 500 గజాలు, 200 గజాలు, 300 గజాలు మీరు కూడా మాట్లాడండి. వితౌట్ నంబర్ 500 అంటే చాలా మంది బిలో పవర్టీ లేని వాళ్ళే ఉన్నారు. వాళ్ళు అనేక బాధలతో. సార్ మీరు చెప్పేది 100%. ఇప్పుడు చూడండి అమ్మా, దీంట్లో చాలా మంది మీ కులాలు మాకు తెలియదు, మీ ఇదనేది మాకు తెలియదు, అవసరం కూడా లేదు మాకు. బట్ చెప్తున్న దాన్ని బట్టి, మీరు చెప్తున్న దాన్ని బట్టి దీంట్లో పేదవాళ్ళు అమీన్పూర్, రాజగోపాల్ నగర్ ఈ ఏరియాలో, అంటే ఇది బహుశా ఇదే కాలనీ పేరుతో పిలుస్తారా మరి, ఐలాపూర్ వాట్ ఎవర్. సో ఐలాపూర్ లేదా రాజగోపాల్ నగర్ మనకు తెలియదు, కానీ ఈ ఏరియాకి సంబంధించిన కొంతమంది మాకు రీసెంట్గా ప్రజావాణిలో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎప్పుడో వాళ్ళు తీసుకున్నటువంటి ప్లాట్స్ 1980sలో, అప్పుడు 40 ఏళ్ల క్రితం తీసుకున్నటువంటి ప్లాట్స్ని కబ్జా చేసి ఇక్కడ ఇది కొంత చిన్న ఉన్నటువంటి అంటే అంబిగ్యూటీ, దాంట్లో కొంత గ్యాప్ ఏదైతే ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తుంటే, ఇంతకుముందు గతంలో ఎప్పుడో 80లో ప్లాట్లు వేసిన వాళ్ళు ప్లాట్లు మాయ అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న దీంట్లో ఈ సందిగ్ధత జరుగుతున్న క్రమంలో వేరే ఒక అతను ఎవరో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము ఒక ముఖ్యమని ఇక్కడ అడ్వకేట్గా ఉన్నారు. ఆయన వచ్చేసి ఇక్కడ ఆయన కబ్జా చేసి చేస్తున్నారని చెప్పేసి కొంతమందిని ఇక్కడ ముందు పెట్టేసి, అంటే స్థానికంగా కొంతమంది ఎస్టీస్ని వాళ్ళు ముందు పెట్టేసి చేస్తున్నారని చెప్పేసి, దీంట్లో చాలామంది ఇప్పుడు లేఅవుట్ కొన్నవాళ్ళు మేము కూడా ఎస్సీలు ఉన్నాము, ఎస్టీలు ఉన్నాము, బీసీలు ఉన్నాం, మేము కూడా అంత పేదవాళ్ళు ఉన్నాం. మమ్మల్ని మా ఈ ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసి కొన్ని ఇల్లులు కూడా కట్టిస్తే 2020లో కోవిడ్ టైంలో ఆ గ్యాప్ను తీసుకొని చేస్తే కూడా 2023లో కూడా కొలగొట్టారు. ఇంకా కడుతున్నారు వాళ్ళు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి చేస్తున్నారనేది ఒక కంప్లైంట్ మాకు వచ్చిన ప్రజావాణిలో వచ్చిన కంప్లైంట్. సో దాని మీద ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వారిని విన్నాము. అండ్ అట్లానే ముఖీం గారు ఆయన కూడా వచ్చారు, అడ్వకేట్ గారు ఆయన కూడా వాళ్ళ వాదన ఆయన చెప్పారు. బట్ ఇది ఇక్కడ కాదు, మేము పర్సనల్గా అందరితోటి డాక్యుమెంట్స్ కాల్ఫర్ చేసి
దీని మీద లోతుగా మేము స్టడీ చేస్తాం. గతంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ చెప్పడం జరిగింది. కోర్టు జడ్జిమెంట్స్ని కూడా పూర్తిగా చూసి చట్టాల పరంగా ఏమున్నది, చట్టపరంగా అండ్ కోర్టులు ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చాయి ఎన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత తప్పకుండా మేము ఇక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇది కూడా తప్పక ఒక 1-2 monthsలోనే దీని మీద యాక్షన్ కూడా మేము చేయడానికి మా వైపు నుంచి మేము హైడ్రా వైపు నుంచి చేస్తాం. అండ్ ఇక్కడ బెదిరిస్తున్నారు అదిరిస్తున్నారు అని చెప్పేసి ఆ కంప్లైంట్ ఉన్నాయి. అటువంటి దాన్ని తప్పకుండా హైడ్రా చాలా తీవ్రంగా తీసుకుంటుంటుంది. అండ్ ఎవరైనా కనుక ఇక్కడ బెదిరించి లేకపోతే కబ్జాలు చేయాలని చూసి వీటిలో, ఎందుకంటే ఈ లేఅవుట్స్లో పంచాయతీ లేఅవుట్ అయి ఉండొచ్చు, లేకపోతే అన్అప్రూవ్డ్ లేఅవుట్ అయి ఉండొచ్చు. ఏ లేఅవుట్ ఎట్లాంటిదైనా కానీ కూడా దాంట్లో ఉన్న భూములు, ఓపెన్ స్పేసెస్, పార్క్స్, రోడ్స్ అన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు అవుతాయి అన్నమాట. అవన్నీ పబ్లిక్ ఆస్తులు అవుతాయి. వాటిని ప్రొటెక్ట్ చేయడానికి హైడ్రా 100% చేస్తుంది. ఆ క్రమంలో తప్పకుండా లేఅవుట్ అయితే కనుక లేఅవుట్స్ అయితే ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ల్యాండ్ కోసం కూడా చేస్తాం. ముందు అసలు మేము లోతుగా పరిశీలించిన తర్వాత ఇది గవర్నమెంట్ ల్యాండా, లేకపోతే గతంలో ప్లాట్స్ ఉన్నటువంటి లేఅవుటా, లేకపోతే అడ్వకేట్ ముఖ్యం గారు చెప్పినట్టు వారికి సంబంధించిన ఏమైనా ఇది ఉందా అనేది అంతా కూడా మనకు వస్తుంది. ఒక 2-3 వారాల్లో దీని మీద మేము లోతుగా సమగ్రంగా చేసిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి అన్నింటినీ ఉత్తర్వులను కూడా పరిగణలో తీసుకుంటూ మేము చేస్తాం.